ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ముందుగా మన ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు ఎలా చేయాలో చూద్దామండి. మన ఈ పండగకి మ్యాక్సిమం ఇది చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇది మనకు సమ్మర్లో వస్తుందండి. సో అలాంటి సమ్మర్లో అంత వేడిగా ఉండేటప్పుడు మన బాడీ చలవుగా ఉంచడం కోసం అని చెప్పేసి పానకం లాంటివి చేస్తారండి. అదైతే నాకు తెలిసిన వెనకాల సైంటిఫిక్ రీజన్. మీకు ఇంకేమైనా రీజన్స్ తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ముందుగా మనం వడపప్పు చేయడం కోసం అని చెప్పేసి ఒక చిన్న కప్పులో సాయి పెసరపప్పు తీసుకుంటున్నామండి. దీన్ని నానబెడదామండి. ఇది ఒక మినిమం పావు గంట అయినా సేపు అయినా నానారండి. ఇప్పుడు ఇది నానే టైంలో మనం ఇంకా పానకం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకోనండి, మనం ఇప్పుడు పానకం చేయడం కోసం అని చెప్పేసి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నామండి. ఒకవేళ కొంచెం బెల్లం తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు 4 కప్పులు వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీంట్లోనే మిరియాలు వేద్దామండి. మేమైతే ఒక 10 మిరియాలు తీసుకొని దాన్ని కొంచెం దంచి వేసామండి. విడిగా వేయడం కన్నా ఇలా దంచి వేస్తే బాగుంటుంది, అందుకని ముందుగానే మేము రోట్లో దంచి ఇలా వేస్తున్నామండి. అలాగే ఒక 3 యాలక్కాయలని కూడా కొంచెం దంచి వేస్తున్నామండి. కొంచెం కలుపుకుందాం. ఇప్పుడు ఇంకోనండి, ఇప్పుడు దీంట్లో ఉన్న బెల్లం అంతా కరిగేటట్టు మరి మనం కలుపుకోవాలండి. ఇంకోనండి, ఇప్పుడు మా బెల్లం అంతా కరిగిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసే పానకం అయితే రెడీ. ఇంక మనం వడపప్పుకి మళ్ళీ చేద్దామండి. ఇంకోనండి, పావు గంట అయింది. మన సాయి పెసరపప్పు కూడా నానింది. ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఇంక దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వంచేసుకుందామండి. ఇంకోనండి, మనం ఇప్పుడు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం తీపిదనం కోసం అని చెప్పేసి ఒక చెంచా బెల్లాన్ని వేస్తున్నామండి. అది మేము ఇలా కప్పులో పెట్టుకున్నాము. అలాగే కొంచెం కూడా చిన్న కొబ్బరి ముక్కలు వేస్తున్నామండి. అలాగే కొంచెం ఇలా పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేస్తున్నామండి. ఇంక ఇప్పుడు ఇదంతా మనం కలుపుకుందామండి. అంతే అండి, వడపప్పు కూడా రెడీ. అంతే అండి, మనం ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసే, అలాగే మన బాడీని చల్లగా ఉంచి స్వామివారికి పెట్టే నైవేద్యంగా పెట్టే మన వడపప్పు అలాగే పానకం రెడీ అండి. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. అలాగే ఇంకోసారి మన ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.